ఉదయాన్నే నిద్ర లేచాక టీ తాగనిదే మనకు రోజు ప్రారంభం కాదు. ఆ టీతో పాటు బిస్కెట్స్ తినేవారు కూడా మనలో చాలా మంది ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు టీలో బిస్కెట్స్ ముంచుకొని తినేందుకు బాగా ఇష్టపడతారు. కొందరైతే దానినే బ్రేక్‌ఫాస్ట్ గా భావిస్తారు. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు కూడా ఆకలిగా అనిపించినప్పుడల్లా 2, 3 బిస్కెట్‌లు తీసుకొని తింటూ ఉంటారు. అందుకే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మధ్యాహ్న భోజనంతో పాటు బిస్కెట్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. సాయంత్రం పూట టీతో పాటు స్వీకరిస్తారు. ఈ కారణాల వల్ల బిస్కెట్స్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. బెస్ట్ స్నాక్ ఐటమ్ గా పేరుంది. కొత్త కొత్త ఫ్లేవర్స్ కొత్త కొత్త రూపాలలో వస్తున్నాయి. సాదా బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్, క్రీమ్ బిస్కెట్, డ్రై ఫ్రూట్ బిస్కెట్, ప్రోటీన్ బిస్కెట్, అబ్బో చాలా వెరైటీలే ఉన్నాయి. మరి బిస్కెట్లలో ఏవి మంచివి? అసలు బిస్కెట్లను తినడం అనేది మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? సాధారణంగా బిస్కెట్లు ఎక్కువగా క్యాలరీలు కలిగి ఉంటాయి. వాటిలో హైడ్రోజనేటెడ్ కొవ్వుల శాతం కూడా ఎక్కువే. ఒక సాధారణ బిస్కెట్ 40 క్యాలరీల శక్తినిస్తుంది. అదే క్రీమ్ బిస్కెట్ అయితే రకాన్ని బట్టి 100 నుంచి 150 క్యాలరీల శక్తినిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక ఎక్కువగా శుద్ధి చేసిన పిండితోనే బిస్కెట్లు తయారు చేస్తూ ఉంటారు. అది శరీరంలోకి చేరగానే ఇన్సులిన్ పై ప్రభావం చూపుతుంది. బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఈ మధ్య ఉస్మానియా బిస్కెట్స్ ప్రతి దుకాణంలోనూ దొరుకుతున్నాయి. వీటికి మామూలు బిస్కెట్స్ కి తేడా ఏమిటి? మిల్లెట్ బిస్కెట్స్ అన్నింటికంటే మంచిదా? బిస్కెట్స్ అందరూ తినొచ్చా అనేది చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. వీటి గురించి లోతుగా పరిశీలిస్తే మామూలు బిస్కెట్లతో పోలిస్తే ఉస్మానియా బిస్కెట్లలో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికం. సాచ్యురేటెడ్ కొవ్వు కలిగిన వెన్న లేదా హైడ్రోజనేటెడ్ కొవ్వు పదార్థాలను వీటి తయారీలో వాడడం వల్ల ఉస్మానియా బిస్కెట్స్ లేదా బేకరీ బిస్కెట్స్ గుల్లగా ఉంటాయి. అధిక కొవ్వులు, అందులోనూ సాచ్యురేటెడ్ కొవ్వు ఉండే పదార్థాలను తరచూ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. మామూలు బిస్కెట్లు కూడా మైదా, నూనె, చక్కెర మొదలైన పదార్థాలతోనే తయారవుతాయి. మిల్లెట్ బిస్కెట్స్ లో కొద్దిపాటు చిరుధాన్యాలు వాడినప్పటికీ కొంతమేర మైదా లేదా గోధుమ పిండి, చక్కెర లేదా మరేదైనా తీపినిచ్చే పదార్థం కొద్దిగా కొవ్వు వాడవలసి ఉంటుంది. ఇలా బిస్కెట్లు ఏవైనా వాటిలో పిండి పదార్థాలు అధికం, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. చాలా బిస్కెట్లలో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్ల లాంటి పోషకాలు అస్సలు ఉండవు. కాబట్టి బిస్కెట్లను దైనందిన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ప్రత్యేక ఉపయోగాలేమీ లేవు. పోషకాహార స్థానంలో ప్రత్యామ్నాయాలుగా బిస్కెట్లు తీసుకుంటే ఇబ్బందే. బిస్కెట్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్, ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగులు కలుపుతారు. బిస్కెట్లలో చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగానే ఉంటుంది. అందుకే అధిక రక్తపోటు, మధుమేహం, ఉబకాయంతో బాధపడేవారు వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలవాటుగా కాకుండా ఎప్పుడైనా ఒకసారి 2కు మించకుండా తీసుకున్నప్పుడు ఎటువంటి బిస్కెట్లైనా పర్లేదు. కానీ ప్రతిరోజు బిస్కెట్లను తీసుకోవడం ఏ వయసుల వారికైనా మంచిది కాదు. బిస్కెట్లను కూడా జంక్ ఫుడ్ కిందే పరిగణించాలి. బిస్కెట్లకు బదులుగా డ్రై ఫ్రూట్స్, నట్స్, మఖానా, శనగలు తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా రుచితో పాటు శరీరానికి కావలసిన మంచి కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయని చెబుతున్నారు.